హాయ్ హలో నమస్తే అందరికీ నేను జమీమా వెల్కమ్ టు ప్రైమ్ నైన్. ఈ రోజుల్లో చాలా మందికి ఎయిర్ హోస్టెస్గా కానీ లేదంటే గ్రౌండ్ స్టాఫ్గా లేదా పైలట్గా చదవాలని చెప్పి చాలా ఆశ ఉంటుంది. ఎలా అప్రోచ్ అవ్వాలి, ఎవరిని అప్రోచ్ అవుతే కెరియర్ పరంగా బాగుంటుంది అన్న విషయాలు చాలా మందికి తెలియవు. ఏదో చిన్న చితక పుట్టుగొడుగుల్లా వెలిసినటువంటి కొన్ని ఇన్స్టిట్యూషన్స్ని విద్యార్థులు తల్లిదండ్రులు అప్రోచ్ అవుతూ ఉంటారు. అప్రోచ్ అయిన నేపథ్యంలో వాళ్ళ ఆశను అడ్వాంటేజ్‌గా తీసుకొని అలాంటి ఇన్‌స్టిట్యూషన్స్ వాళ్ళని చీట్ చేస్తూ ఉంటాయి. కానీ ఆ తర్వాత వాళ్ళకి అర్థమయ్యే విషయం ఏంటంటే వాళ్ళ ఫీజ్ లాసు, ఇయర్ లాస్ట్, అట్ ద సేమ్ టైమ్ వాళ్ళు ఏదైతే కలలు కన్నారో ఆ కలలు కూడా అక్కడితో ఆగిపోతూ ఉంటాయి. కానీ ఈ విషయం పట్ల ఎవరికీ సరైనటువంటి అవగాహన ఉండదు కాబట్టి ఇలాంటి తప్పులు జరుగుతున్నాయి. అయితే ఎయిర్‌లైన్స్‌కి సంబంధించి ఏ కోర్స్ తీసుకోవాలి, ఎలా కెరియర్‌ని బిల్డ్ చేసుకోవాలి అన్న విషయం మీద మీరు ఎక్కడైనా గూగుల్‌లో సెర్చ్ చేయగానే వెంటనే వచ్చేది ఏరో ఫాల్కన్స్. ఈ ఇన్‌స్టిట్యూషన్ పేరు చెప్పగానే మనకి గుర్తొచ్చేది ది గ్రేట్ మేనేజింగ్ డైరెక్టర్ దిలీప్ సార్. సో, ఆయన ఇప్పుడు మన ప్రైమ్ నైన్ స్టూడియోలో ఉన్నారు. అసలు ఈ ఏవియేషన్ ఇండస్ట్రీకి సంబంధించి ఎలాంటి రకాల కోర్సులు వాళ్ళ ఏరో ఫాల్కన్స్ ద్వారా ఇస్తున్నారు, పిల్లలు వాళ్ళ కెరియర్‌ని ఏ విధంగా బిల్డ్ చేసుకోవాలి, ఇలా రకరకాల ఇంపార్టెంట్ బ్రీఫింగ్ అనలైజ్ చెప్పి మనకి ఇప్పుడు చెప్తారు. సో, దిలీప్ సార్ మనతో పాటు ఉండడం మనకి చాలా సంతోషం. ఆయనను అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే మేడం. సార్ ఎలా ఉన్నారు? ఫైన్ మేడం. చాలా సార్, బాగున్నాను. ఏరో ఫాల్కన్స్ ఇన్‌స్టిట్యూషన్స్ మేము ఎప్పటి నుండో జాయిన్ అవ్వాలనుకున్నాం. బట్ ఇప్పటికైతే అది పాసిబుల్ కాదు. సార్, హార్టీ వెల్కమ్ టు ప్రైమ్ నైన్. థ్యాంక్ యూ సో మచ్. సో, ఏవియేషన్ ఇన్‌స్టిట్యూషన్ ఏరో ఫాల్కన్స్ ఈ పేరు చెప్పగానే ఒక ఆ పేరులోనే సంథింగ్ రిథమ్ ఉంటది. సో, మీరు చాలామంది స్టూడెంట్స్‌ని కూడా మీరు తయారు చేసి పైలట్స్‌గా పంపించారు, ఎయిర్ హోస్టెస్‌గా పంపించారు. కొన్ని మేము ఇప్పటి వరకు వీడియోస్‌లో చూసాం. చాలా ఛానల్స్‌లో ఇంటర్వ్యూస్ కూడా ఇచ్చారు. యెస్ మేడం. సో, హౌ ఈస్ గోయింగ్ ఆన్ సార్? వెరీ వెల్ మేడం. బికాజ్ ఎందుకంటే ఒక ఇష్టమైన పని చేసుకుంటా పోవటంలో ఆ సాటిస్ఫాక్షన్స్ లెవెల్స్ వేరు. అంటే దేనికోసమో ఉండదు కాబట్టి మాకు ఆ ఇష్టం, అది ఆ ట్రైనింగ్ చేయడం ఇష్టం, ఆ ఏవియేషన్ అంటే ఇష్టం కాబట్టి, ఇష్టమైన పని కాబట్టి అది ఎప్పుడు అలా సక్సెస్ఫుల్గానే మాకు రన్ అవుతూ వెళ్ళిపోతూనే ఉంటుంది. ఆ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. సో సో దట్ వెరీ వెల్ ఏరో ఫాల్కన్స్ ఎప్పుడు కూడాను మేము ఆ సాటిస్ఫాక్షన్ లెవెల్స్ కోసం ఎప్పుడు దాకా అయితే మేము పరిగెడతామో అప్పుడు దాకా కూడా ఏరో ఫాల్కన్స్ ఎప్పుడు సక్సెస్లోనే మేము రన్ చేయడం జరుగుతుంది. ఇంకా మన అదృష్టం ఏంటంటే గవర్నమెంట్స్ కూడా ఇంకా చాలా చోట్ల ఎయిర్‌పోర్ట్స్‌ని అనేది బిల్డ్ చేస్తూ ఉన్నారు కాబట్టి అది కూడా Yes. మనకి ఇంకా అడ్వాంటేజ్ అయ్యే అవకాశం ఉంది. చాలా ఇన్వెస్ట్‌మెంట్స్ కూడా మనకి ఫారిన్ రాబోతున్నాయి. ఎయిర్‌లైన్స్ నుండి కూడా రాబోతూ ఉన్నాయి. ఎస్. సో, దట్ విల్ ఆల్సో వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ మనకి ఒక ఆపర్చునిటీ అని అనుకోవాలి. మన ఆంధ్ర తెలంగాణ పిల్లలకి అది యెస్. మంచి అవకాశం ఉంటుంది. యెస్. సో ఈ రీసెంట్ టైంలో చూసుకుంటే మనకి తిరుపతి దగ్గర నుంచి మన భోగాపురం దాకా మనకి అన్ని ఎయిర్పోర్ట్లు శాంక్షన్ అయిపోయినాయి, బాగా నడుస్తున్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చే ఈ సంవత్సరంలో ఒక 3-4 కొత్త ఎయిర్లైన్స్ కూడా రాబోతున్నాయి. సో ఓకే. ఉన్న ఎయిర్పోర్ట్స్లో ఇంకా స్టాఫ్ పెరగబోతున్నారు అండ్ సర్వీసెస్ పెరగబోతున్నాయి కాబట్టి ఈ సంవత్సరం అనేది చాలా డిమాండెడ్గా స్టాఫ్ రిక్వైర్మెంట్ అయితే చాలా ఉంటుంది. సో దానికి ముందుగానే మేము ప్రీ ప్లానింగ్గా ఈ ఇయర్ సో మేము చాలా ఎర్లీగా క్లాసెస్ అనేవి ఈ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ చేసే ప్లానింగ్లోనే ఉన్నాము. బికాజ్ ఎందుకంటే ఆ టైం వరకు ఆ పర్టికులర్ ఎయిర్లైన్ సంస్థలకి మేము ఆల్రెడీ పిల్లల్ని ఇద్దాము అండ్ వాళ్ళకి కావాలి అన్నది మాకు ఒక కాంట్రాక్ట్ అయిపోయింది. ఓహ్! సో ఓకే. సో దట్ ఆ టైంకి మేము డెలివరీ చేయాలి అంటే మాకు రైట్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ట్రైన్డ్ అయ్యి వెల్గా వాళ్ళు ఆపరేషన్స్లోను అన్నిట్లోనూ ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళు పర్ఫామ్ చేసేటట్టుగా మేము వీళ్ళందరికీ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇవ్వాలి కాబట్టి ఈ సంవత్సరం చాలా ముందుగానే అద్భుతంగా ఉండబోతుంది అయితే. చాలా వండర్‌ఫుల్. అద్భుతంగా సో, ఉండబోతుంది. మళ్ళీ ఒకసారి సక్సెస్ రేట్‌తో మళ్ళీ ఇంటర్వ్యూ చేయబోతున్నాం అయితే. మళ్ళీ సక్సెస్ అనేది లేదండి, ఇది కంటిన్యూ ఆల్రెడీ సక్సెస్ సక్సెస్. అనేది ఓకే. ఉంటుందన్నమాట. హ్మ్. సో ప్రత్యేకంగా ఒక స్టూడెంట్ సక్సెస్ ఒక స్టూడెంట్ స్టోరీ సక్సెస్ అని చెప్పలేం. ఎందుకంటే ఎంతమంది హ్యూజ్ స్టూడెంట్స్, కొన్ని వందల మంది, లైక్ లాస్ట్ ఇయర్ 600+ క్యాండిడేట్స్కి ట్రైనింగ్ ఇచ్చాం. ఇప్పుడు ఎంతమంది మిగిలారండి అన్ని బ్రాంచ్ల్లో? ఇంకా 18 కూడా రాని చిన్నపిల్లలు మిగిలిపోయారు. అందరికి ఓహ్! జాబ్స్ ఓకే. ఇంకా వచ్చేసి మైనర్స్ ఉన్నారు. మైనర్స్ ఉన్నారు. ఇంకా వాళ్ళు కూడా ఈ 2-3 నెలల్లో రిక్రూట్ కొత్త బ్యాచ్ అయిపోతారు. వచ్చేలోపు ఇంక వీళ్ళు కూడా క్లియర్ అయిపోతారు అనమాట. వెరీ గుడ్. దట్స్ అ థింగ్. సో, చాలా మంచి మంచి ప్లానింగ్స్‌తో ముందుకెళ్తున్నారు. చాలా సక్సెస్‌ఫుల్‌గా మీకైతే ఇది బ్యాచెస్ వైడ్ రన్ అవుతూ ఉన్నాయి. సో, ఇప్పటి వరకు మనకి ఏరో ఫాల్కన్స్ నుండి ఎంతమంది స్టూడెంట్స్ ఎళ్లారు? ఎన్ని బ్యాచ్‌లు, ఎన్ని ఇయర్స్ నుండి ఇది రన్ అవుతుంది? 2016 నుంచి నడుస్తుంది కదండి. హ్మ్. కొన్ని వేల మంది ఉన్నారండి. థౌసండ్స్ ఆఫ్ థౌజండ్సే స్టూడెంట్స్. థౌజండ్సే ఉన్నారు.
బట్ అందరూ సక్సెస్ఫుల్ స్టోరీస్ గానే నేను చెప్పుకుంటాను. ఎస్ మీకు ఎందుకంటే జాబ్ రాకుండా వెళ్తే కదా వాడు ఎస్ సక్సెస్ కానట్టు. సో ఓకే అందరికి జాబ్స్ వస్తున్నాయి, అందరూ హ్యాపీగా వెళ్ళిపోతున్నారు అంటే అది ఒక సక్సెస్ మంత్ర అంతే ఏరో ఫాల్కన్స్. ఎస్ ఎస్ సో దట్ ఈస్ అంటే ఇప్పుడు ఒక లాస్ట్ ఇంటర్వ్యూలో చూసాం ఒక చాలా చిన్న అమ్మాయి పైలట్ కింద సెలెక్ట్ అయిపోయింది. ఎస్ షీఈ్ అన్ పైలట్ ఎస్ అని అంటే పైలట్. మీకు ఇట్ ఈస్ ఈక్వల్ టు ఆస్ట్రోనట్, కానీ తన ఇంటర్వ్యూ వచ్చినప్పుడు మాత్రం కొంచెం నర్వస్గా ఫీల్ అయింది. సో అంటే మీరు ఎలాగ ట్రైన్ చేశారు అంత అలాంటి గోల్ ఆ అమ్మాయి ఎలా పెట్టుకుంది, దాన్ని ఎలాగ ట్రైన్ అప్ చేశారు, ఆ అమ్మాయి ప్లేస్మెంట్ రావడానికి మీ సైడ్ నుండి మీరు చేసిన ఎఫర్ట్స్ ఏంటి? అంటే పైలట్స్ కి సంబంధించింది అంటే అది ఒక పెద్ద ప్రాసెస్, అది అంతా మ్మ్. కూడాను ఒక 3 మ్మ్. ఇయర్స్ ప్రాసెస్ జరుగుతుంది. అంటే ఎర్లీ టైంలో అంటే 17, 18 ఉన్నప్పుడే పిల్లలు ఇంటర్మీడియట్ అయిపోయే టైంకి వాళ్ళు ఇంటర్మీడియట్ ప్లాన్ చేసుకుంటారు. సో 3 ఇయర్స్ ఆఫ్ ప్రోగ్రామ్ అంటే 21 వచ్చేసేపటికి వాళ్ళకి ప్రోగ్రామ్ అయిపోతుంది కాబట్టి ఏముంది ఇంటర్వ్యూ కూర్చుంటారు, జాబ్ కొట్టేస్తారు. సో ఇట్స్ వెరీ సింపుల్ థింగ్ అనమాట అక్కడంతా. బట్ ఏంటంటే ఎవరైతే పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ ఒక ప్రాపర్గా నేను ఈ ఫీల్డ్కి వెళ్ళాలి, నేను ఇది చేయాలి అని ఒక డ్రీమ్ ఉంటుందో ఆ డ్రీమ్కి ఎగ్జాక్ట్గా వాళ్ళు సరైన వాళ్ళని అప్రోచ్ అయ్యి ఆ కెరీర్ గైడ్ లైన్స్ అనేది తీసుకొని దానికి తగ్గట్టుగా వీళ్ళ యొక్క వర్క్ కానీ వీళ్ళు చేయాల్సిన హార్డ్ వర్క్ కానీ ఆ వెనకమాల వాళ్ళ ఫాదర్ మదర్ పెట్టాల్సిన ఇన్వెస్ట్మెంట్ కానీ అవును రెండు ఈక్వల్గా ఎప్పుడైతే నడుస్తాయో డెఫినెట్లీ అసలు పైలట్స్ అనేవాళ్ళు చాలా ఎర్లీ ఏజ్లో వాళ్ళు చాలా మంచి కెరియర్ని వాళ్ళు చూడటం జరుగుతుంది. ఓకే అదర్ దాన్ దట్ ఇంకా మిగతా వాళ్ళు కూడా ఉంటారు, కొంతమంది క్యాబిన్ క్రూస్ అండ్ గ్రౌండ్కి వచ్చే వాళ్ళు ఉంటారు, టికెటింగ్కి వచ్చే వాళ్ళు ఉంటారు, కార్గోకి వచ్చే వాళ్ళు ఉంటారు. సో వాళ్ళకు కూడా ఏంటంటే మనం ఎయిర్పోర్ట్లో వర్క్ చేయాలి, నేను ఎయిర్లైన్లో వర్క్ చేయాలి అని ఒక ఫీలింగ్తో ఉంటుంది. బట్ చాలామందికి ఏంటంటే అది ఒక అపోహ ఉంటుంది. అంటే నేను ఇప్పటికీ మా టీం ఫేస్ అయ్యే కొన్ని ప్రాబ్లమ్స్ ఏంటంటే అంటే ఇదే జనరల్ క్వశ్చన్ ఇది సార్, అసలు ఎయిర్పోర్ట్ అనగానే అసలు జాబ్ వస్తుందా? అవును అంటే మా పిల్లోడే ఎక్కడో చిన్న చిన్న విలేజ్ నుంచి వచ్చాడు, వీడికి ఎంత టాలెంట్ ఉంటుందా అసలు అక్కడ జాబ్ వచ్చే అంత అవుతుంది అంటే అక్కడ కాదు. మా దగ్గరికి వచ్చిన తర్వాత మేము ట్రైన్ చేసే విధానంలో పిల్లలు చేంజ్ అవుతారు. ఓకే వాళ్ళ కెరియర్కి ఏమేం కావాలి, వాళ్ళకు జాబ్ కొట్టాలంటే వాళ్ళకి కావాల్సిన ఎలిమెంట్స్ ఏమేమి ఉన్నాయి ఎగ్జాక్ట్గా అవి మార్నింగ్ 10 నుంచి సాయంత్రం 6 ఇంటి దాకా రుద్ది 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 ఇంకా వీలైతే ఒక గంట పెరుగుతుంది కానీ తగ్గదు. ఓకే సో అట్లా వీళ్ళని ఒక ప్రాపర్ ప్రోగ్రామ్ పెట్టి ఒక వాళ్ళని ప్రాపర్ ప్రోగ్రెస్లో వాళ్ళని తీసుకుంటా వెళ్ళటంలో మా టీమ్ హార్డ్ వర్క్ అండి. ఓకే దిస్ క్రెడిట్ గోస్ టు మై ద ట్రైనర్స్ అండ్ ఎంటైర్ మై మేనేజ్మెంట్. ఓకే సో నాకు ఇప్పటి వరకు ఒక 100 మంది టీం ఉన్నారు మొత్తం కలిపి బ్రాంచెస్లో. సో ఆ 100 మంది టీము మేమందరం ఒకటే పడవ ఒకటే మాట మీద అలా టీం నాకు అంత బ్యాక్ గట్టి బోన్ కింద బ్యాక్ ఉన్నారు. బోన్ లాగా ఉంటారు అనమాట. సార్ ఏం చెప్తే మేము అది చేస్తాం, వీఆర్ రెడీ అని వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఏం కావాలో రిక్వైర్మెంట్ అడుగుతారు, వాళ్ళకి కావాల్సిన సజెషన్స్ ఇస్తారు. మేమందరం చక్కగా హెల్దీ ఎన్విరాన్మెంట్లో ఉంటుంది. మా మంచిగా ఏరియా కోఆర్డినేట్ ఫ్యాకల్టీస్ చేసుకొని చాలా చేసుకుంటూ బాగుంటుందండి. ఉంటారు. ఒకే దే మాట ఆర్ మీద నాట్ ఉంటారు. అవర్ ఎంప్లాయీస్, వాళ్ళు మా బెస్ట్ ఫ్రెండ్స్ లాగానో మాకు రిలేటివ్స్ లాగానో మా మంచి కోరే వాళ్ళ లాగానో అట్లా ఒక మంచి టీం ఉంటుందండి ఏరో ఫాల్కన్స్ అనేది. ఎస్ సో దట్ ఇస్ ద వన్ ఆఫ్ ద సక్సెస్ బిహైండ్. మీరు ఇందాక చెప్పారు పల్లెటూరు నుండి వచ్చే పిల్లలకి మెయిన్గా వాళ్ళ తల్లిదండ్రులకు ఉండే అపోహాన్ని. కొంతమంది ఏంటంటే ఇప్పుడు కార్గో లేదంటే గ్రౌండ్ స్టాఫ్ కానీ ఇప్పుడు ఎయిర్ టికెటింగ్ కానీ ఇలాంటి వాటికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అట్ ద సేమ్ టైం ఏ ఏజ్ గ్రూప్ పిల్లల నుండి మీరు తీసుకోవడం జరుగుతుంది? మెయిన్గా ఏంటంటే ఇంటర్మీడియట్ అయిపోయిన పిల్లలు సో వాళ్ళకి డిప్లొమా ఇన్ ఏవియేషన్ మేనేజ్మెంట్ అనే ఒక కోర్సులో జాయిన్ అవుతారు. సో ఇంటర్మీడియట్ అయిపోయిన వాళ్ళు జాయిన్ అవ్వచ్చు, లేదు గ్రాడ్యుయేషన్ ఆర్ బీటెక్ ఆర్ డిగ్రీ, సో ఎనీ గ్రాడ్యుయేషన్ అయిపోయిన వాళ్ళు కూడా జాయిన్ అవ్వచ్చు. వాళ్ళకి పీజీ డిప్లొమా కిందకి ఈ కోర్స్ అనేది వస్తుంది అనమాట. పోస్ట్ సో వాళ్ళు జాయిన్ అవ్వచ్చు, వీళ్ళు జాయిన్ అవ్వచ్చు. బట్ ఇంటర్మీడియట్ వాళ్ళకి మేమేం చేస్తున్నామంటే ఈ డిప్లొమా కోర్స్తో పాటు బీబీఏ ఏవియేషన్, బిఏ ఏవియేషన్, బీకామ్ ఏవియేషన్, బిఎస్సి ఏవియేషన్ అని డిగ్రీ కోర్సెస్ కూడా మేము యాడ్ చేయడం జరుగుతుంది, ఇంక్లూడ్ చేయడం జరుగుతుంది. ఓకే సో వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ రాసేసుకొని ఫస్ట్ ఇయర్ వరకు జాబ్ వచ్చేస్తుంది కాబట్టి నెక్స్ట్ 2 years జస్ట్ వచ్చి ఎగ్జామ్స్ రాసుకొని వెళ్ళిపోతారు. ఓ మిగతాదంతా ఇంకా ప్లేస్మెంట్ కొట్టేస్తారు. అంటే వీళ్ళు చదువుకుంటూ వీళ్ళు ఉద్యోగం చేసుకుంటూ ఉంటారు అనమాట. సో దట్ డిగ్రీ అయిపోయే టైంకి మా స్టూడెంట్కి అనేవాడు ఒక మంచి శాలరీలో పడతాడు. అంటే ఈ ఫస్ట్ ఇయర్ జాబ్ వచ్చేస్తుంది, మిగతా 2 years జస్ట్ వీడు చదువుకుంటా వీళ్ళు ఎగ్జామ్స్ రాసుకుంటూ ఉద్యోగం చేసుకుంటూ ఉంటారు. ఒక 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. సో డిగ్రీ అయ్యేప్పటికి ఒక 2.5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. చేతిలో గ్రాడ్యుయేషన్ ఉంటుంది, ఇంకొకటి 2.5 years ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్ ఉంది. Yes. సో అట్లా ఇమీడియట్ గా ఏమవుతుంది, ఆ 2.5-3 years ఎక్స్పీరియన్స్ తో అవుట్ ఆఫ్ కంట్రీస్కి వెళ్ళిపోతారు. ఓ
సో దుబాయ్, ఓమన్, సౌదీ ఇట్లాంటి కంట్రీస్ అన్నిటికీ కూడా ఎలిజిబుల్ అయిపోతారు 2.5 years ఎక్స్పీరియన్స్ ఉంటే. సో ఇటు నుంచి నెక్స్ట్ స్టెప్ అటనమాట. సో పిల్లల్ని ఏంటంటే లైఫ్ లాంగ్ మేము గైడ్ చేయడం జరుగుతుంది. ఏదో ఏరో ఫాల్కన్స్లో జాయిన్ అయ్యాడు, 1 year కోర్స్ తీసుకున్నాడు, ఏదో ఒక జాబ్ ఇచ్చి పంపించేసాం అన్నది ఉండదు. సో వీళ్ళందరూ ఒక గ్రూప్లో వేసుకుంటాము, ఆ గ్రూప్లో అప్డేట్స్ ఇచ్చుకుంటూ ఉంటాం. పలానా కంపెనీకి పలానా వాళ్ళు కావాలి, మీరు అప్లై ఫాలో అప్ చేయండి, చేస్తూ లైఫ్ అంతా ఫాలో అప్ ఓకే. చేస్తాం. ఎందుకంటే మా స్టూడెంట్ ఒక పొజిషన్కి వస్తేనే మళ్ళీ నెక్స్ట్ స్టూడెంట్కి వీళ్ళు సపోర్ట్ ఉంటారు, కెరీర్ గైడెన్స్ కానీ బ్యాక్ అండ్ సపోర్ట్ కానీ. సో అట్లా ఇదంతా ఒక ట్రీ తయారు చేస్తున్నాం అనమాట ఏవియేషన్లో. ఓకే. సో ఇప్పుడు మీరు చెప్పారు ఇది ఇంతవరకు బానే ఉంది. కొన్ని ఎయిర్‌లైన్సెస్ ఉంటాయి. ఎమిరేట్స్ కానీ లేదంటే ఇండిగో కానీ Yes. ఆకాశ ఎయిర్‌లైన్స్ Mm. కానీ Mm. ఇలాంటి పెద్ద పెద్ద ఎయిర్‌లైన్స్‌కి వెళ్ళాలంటే మన ఏరో ఫాల్కన్స్ నుండి రిఫరెన్స్ తీసుకుంటారా? లేదంటే మీరు ఎలాగ అలాంటి పెద్ద పెద్ద ఎయిర్‌లైన్స్‌లో పిల్లల్ని ఇంక్లూడ్ చేస్తారు ప్లేస్‌మెంట్? అంటే ప్లేస్మెంట్స్కి వచ్చేసేపటికండి ప్రతి కంపెనీకి వాళ్ళకి వాళ్ళ ఇండివిజువల్గా నాకు స్టూడెంట్ ఇట్లా కావాలి, ఇంటర్వ్యూలో ఇట్లా పర్ఫామ్ చేయాలని ఉంటుంది. హ్మ్. సో మా టీం ఏంటంటే అన్ని ఎయిర్లైన్స్లో పనిచేసి వచ్చిన వాళ్ళు ఎయిర్పోర్ట్ మేనేజర్స్ కావచ్చు, క్యాబిన్ క్రూస్ కావచ్చు, అండ్ గ్రౌండ్ స్టాఫ్ కావచ్చు, చాలా ఇంటర్నేషనల్ ఎయిర్లైన్లో డొమెస్టిక్లో పనిచేసిన వాళ్ళు. సో వాళ్ళకి ఏంటంటే ఏ కంపెనీస్కి వాళ్ళ హెచ్ఆర్ ఏం కోరుకుంటాడు దానికి తగ్గట్టుగా, ఇప్పుడు సపోజ్ నెక్స్ట్ వీక్ ఎమిరేట్స్కి వెళ్తున్నారు అనుకోండి, ఆ ఎమిరేట్స్ కావాల్సిన ఇంటర్నల్ ఇంటర్వ్యూ ప్రోగ్రామ్ అనేది మేము ఫస్ట్ చేస్తాం ఇక్కడ. ఓ ఆల్రెడీ రిహార్సల్ చేపిస్తారు. రిహార్సల్స్ చేపించేసి వాళ్ళకి బాగా ట్రైన్ అప్ చేసేస్తాం కాబట్టి, సో ఏ కంపెనీకి తగ్గట్టుగా ఆ కంపెనీ వాళ్ళ ఫార్మేట్ కి ఫార్మాట్ తగ్గట్టు మీరు తగ్గట్టుగా మేము ఇస్తాం కాబట్టి ఇట్స్ వెరీ ఈజీ టు గెట్ ఇన్ టు ద జాబ్. అంటే మన వాళ్ళు ఆల్రెడీ ప్రాక్టికల్ ఎస్ చేపించేసి అంటే నేను ఒకటి చెప్తానండి, మాకు ఒక ట్రాక్ రికార్డ్ ఉంటుంది. ఒక 10 మందిని పంపించాం అనుకోండి, 8 మంది అయిపోవాలి బా టార్గెట్ పెట్టుకుంటాం. 10 మంది వెళ్ళారంటే, అంటే మా దగ్గర 100 మంది ఉండొచ్చు, కానీ 100 మందిలో 10 మందినే పంపిస్తాను, 10 మందిలో 8 మంది అయిపోవాలి. ఖచ్చితంగా కొట్టేస్తారు. 30 మెంబర్స్ వెళ్ళారంటే 25 మెంబర్స్ అయిపోవాలి. అక్కడ 500 మెంబర్స్ రాని, 600 మెంబర్స్ రాని, 1000 మెంబర్స్ రాని, ఇట్ డజంట్ మ్యాటర్. అక్కడ డజంట్ మ్యాటర్. అక్కడ ఒక 50 ఓపెనింగ్స్ ఉన్నాయండి. 50 ఓపెనింగ్స్లో ఆ 50 ఓపెనింగ్స్లో నా పిల్లల్ని ఒక 30 మందిని పంపిస్తే 25 మనం కొట్టి వచ్చేయాలి. సో మిగతా 25 అనేది అది మనకు సంబంధం లేదు. సో అట్లా మేము ప్రీ ప్లాన్డ్గా మా స్టూడెంట్స్ అందరూ చాలా ప్లాన్డ్గా రెడీ చేయడం ఓకే. జరుగుతుంది. సో మీరు దిలీప్ గారు ఇప్పటి వరకు స్టూడెంట్స్ అందరూ వెళ్తారు. కొంతమంది ఫస్ట్ ఇంటర్వ్యూకి అయినప్పుడే సరిగ్గా రాలేదనుకోండి, అంటే అవ్వకపోవడం ఉండదు, మీరు చెప్పిన దాన్ని బట్టి ఒకవేళ సంహౌ ఫిల్టర్ చేయగా రాలేదు స్టూడెంట్, చాలా అప్సెట్ అయ్యి కొంచెం డిప్రెషన్ కూడా వెళ్ళే సెన్సిటివ్ స్టూడెంట్స్ ఉంటారు. అలాంటి వాళ్ళని మీరు ఎలా వార్మప్ చేస్తారు? అంటే మేము ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు చెప్తామండి, నువ్వు జాబ్ కొట్టడానికి వెళ్ళట్లేదు, వాడి చేత రిజెక్ట్ అనిపించుకోవడానికి వెళ్తున్నావు. బో మెంటల్గా ప్రిపేర్ చేస్తారు. నువ్వు రిజెక్ట్ అవ్వడానికి వెళ్తున్నావు. రిజెక్ట్ అవ్వడానికి వెళ్తున్నప్పుడు నువ్వు ఏం మాట్లాడితే ఏంటి, నువ్వేంటో అక్కడ చూపించి వచ్చేసాయి. అయ్యావా, అది నీ దరిద్రంలో అదృష్టం అనుకుంటావు. అవ్వలేదా, అది మనం ఎక్స్పెక్ట్ చేసిందే కదా. అవును. సో ముందుగానే ప్లాన్ పెట్టుకోండి. అంటే నెక్స్ట్ ఏంటంటే పిల్లలకు కూడా తెలుసండి, 50-60 కంపెనీస్ ఉన్నాయి సార్ వాళ్ళ దగ్గరికి వచ్చేది, క్యాంపస్ డ్రైవ్స్ కానీ ఇట్లా వాకిన్స్ కానీ 50-60 కంపెనీస్ ఉన్నాయి. ఒక కంపెనీ రిజెక్ట్ అయితే, ఓహో నాలో కొంచెం ఇక్కడేదో కొంచెం ఇవి తగ్గినాయి, కొంచెం అవేవో తగ్గినాయి, అవి కూడా మనం మెల్లగా మనం కవర్ చేసుకొని నెక్స్ట్ ఎంత ఒక 20-30 డేస్లో మరి నెక్స్ట్ ఇంటర్వ్యూకి వెళ్ళిపోతారు. సో జాబ్ ఏరో ఫాల్కన్స్లో వస్తుందా అన్నది మా స్టూడెంట్స్కి ఉండదు. జాబ్ వస్తుంది, ఎంత మంచి కంపెనీ కొట్టాలి, ఎంత మంచి శాలరీ కొట్టాలి అన్న దాని మీద మా స్టూడెంట్స్ ఇక్కడ వీళ్ళు రెడీ అవుతూ ఉంటారు. దేర్ ఈజ్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్. జాబ్ కొట్టడం వేరు, అసలు జాబ్ గురించి ఆలోచించకుండా నేను జాబ్ కొట్టేస్తాను, నాకు మంచి కంపెనీ కొట్టాలి, మంచి మంచి ప్యాకేజ్ salary రావాలి. కొట్టాలి. అవును. దాని మీద మా స్టూడెంట్స్ ఉంటారు. ఓకే. అంటే ఇప్పుడు ఒకవేళ అప్సెట్ అయ్యి తిరిగి వచ్చినా వాళ్ళకి ఒక ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. అది ఒక 1-2 గంటలు ఉండదు అప్సెట్, ఇంకా అంతకన్నా ఎక్కువ ఉండదు. అరే నేను కూడా అయిపోతే బాగుంటుంది, నా ఫ్రెండ్ వెళ్ళిపోయాడు అనే ఫీలింగ్ లో ఉంటాడు, కానీ ఇక వేరే విధంగా ఉండదు అనమాట. ఓకే. నాకు రాదు, నేను అవ్వలేకపోయాను అనే ఫీలింగ్ ఉండదు. ఇది కాదు నెక్స్ట్ కొట్టేస్తాంలే అనుకుంటారు.